తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి బడ్జెట్లో 3,25,000 కోట్ల రూపాయలతో సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం దిచ్పల్లి మండలం మెంట్రాజుపల్లిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ ఒక్కరే శ్రీరాముని భక్తులు కారని కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా శ్రీరాముని పూజిస్తారని, రాముడు పేరు మీద వ్యాపారం చేయడం లేదని, బీజేపీ మతం పేరు మీద రాజ్యం చేస్తూ ఓట్లు దండుకుంటున్నారని అన్నారు. ప్రజలు బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మవద్దని, పనిచేసే ప్రభుత్వానికి ఆదరించాలని, ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. 3 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా గ్రామ సభ నిర్వహిస్తూ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. మహిళా సంక్షేమం, రైతులకు గిట్టుబాటు ధర, ఉచిత కరెంటు, పండించిన పంటకు బోనస్ 500 రూపాయలు ఎకరానికి అందిస్తున్నామని అన్నారు. దీంతో పాటుగా కొత్తగా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యుడు ప్రమాదవశాత్తు చనిపోతే వారికి కూడా సంక్షేమం కొరకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అందించడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తుందని ప్రజలు గమనించాలని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఈ గ్రామ సభలలో ప్రజలు నిరంతరంగా కావాల్సిన 6 గ్యారంటీలో పథకంలో భాగంగా అందని పథకాలను తిరిగి దరఖాస్తు చేసుకుని పొందవలెనని కోరారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి ఎండిఓ భీమ్రావు, ఎంఆర్ఓ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ శ్రీమతి ఎడ్ల ప్రవళిక వినోద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు ధర్మ గౌడ్, డిచ్పల్లి సర్పంచుల సంఘం ఫోరం అధ్యక్షుడు గుట్టిపాటి వాసు, మాజీ విండోస్ చైర్మన్ రామచంద్ర గౌడ్, డీలర్లు రేగుంట రాజారాం, సాయన్న, ఎడ్ల ఆనంద్, బుచ్చిలింగం, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రభుత్వ ఉద్దేశాలు, తర్వాత మీరు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ యొక్క మీ యొక్క ఆలోచన విధానాన్ని, మరి మీ యొక్క అభిప్రాయాలను కూడా తీసుకుందామనే ఈ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈరోజు మీకు అందరు కూడా తెలుసు, ముఖ్యంగా మహిళల నుండి ఇవాళ మహిళల సగభాగం, మరి వాళ్ళకు పెద్దపీట వేస్తే, మహిళలకు పెద్దపీట వేస్తే ఆ కుటుంబం అంతా కూడా బాగుంటుందని చెప్పి మహిళల స్వలంబన పేరు మీద మహిళా స్వశక్తి కింద మరి 1 కోటి మంది మహిళలకు 1 లక్ష కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు తీసుకొని మరి అందరు కూడా రుణాలు ఇవ్వాలి, అది కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. మీకు అందరు కూడా తెలుసు, ఇవాళ మొన్న 2 సంవత్సరాలు కూడా కాదు, 5 సంవత్సరాలలో మనం 1 లక్ష కోట్లు అన్నాం. కానీ ఇవాళ 2 సంవత్సరాల 3 నెలలకే 57,000 కోట్ల రూపాయలు మహిళలకు రుణాలుగా ఇప్పించినాం మనం. ఇవాళ మనం మెంట్రోస్పల్లి తీసుకుంటేనే దగ్గర 4,61,00,000 రూపాయల రుణాలు ఇచ్చిన మనం ఇంట్రెస్ట్ పల్లె 70 సంఘాలు ఉన్నాయి. ఇంకొంచెం వృద్ధుల సంఘాలు ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు. 65 లక్షల మందికి శ్రీనిధి ఉన్నది. తర్వాత మరి వాళ్ళ రుణమాఫీ అన్న మనం ఏది మహిళలకు వడ్డీ లేని 0 వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పిన వడ్డీయే ఇవాళ 9 లక్షల రూపాయలు మనం ఓన్లీ ఇంట్రెస్ట్ పల్లెకే మాఫ్ అయినాయి. అంటే వల్ల మరి మహిళలకు ఎంత పెద్ద అంటే, ఇప్పుడు మీరు ఇంతకుముందు పాల వ్యాపారమో కోళ్ళ వ్యాపారమో చేసుకొని మరి చిన్నగా అంటే ఏమంటారు మైనర్ కుటీర పరిశ్రమలాగా చేసుకునేవాళ్ళు. కానీ వాళ్ళ మహిళలకు అట్లా కాదు. మీరు ఆర్టీసీ బస్సులు కొని ఆర్టీసీ కూడా రెంట్కి ఇవ్వచ్చు. 70,000 రూపాయలు నెలకు వస్తున్నాయి. పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు. సోలార్ ఎనర్జీ అంటే దాన్ని ఏమంటారు, సౌర విద్యుత్ ప్లాంట్స్ మీరు పెట్టుకోవచ్చు, పెరడ్లలో పెట్టుకోవచ్చు, ఇంటి మీద పెట్టుకోవచ్చు, కరెంటు మీరు ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు, ప్రభుత్వం ఎక్కువ ఉంటుంది. ఇవాళ గిడ్డంగులు కట్టుకోవచ్చు, మీ వ్యాపారం ఏదైనా వేసుకోవచ్చు. ఇవాళ మీ యొక్క వ్యాపారాలు అంటే మీరు కుట్టు ఏమైనా బట్టలు బోటికి పెట్టుకుంటారు. లేకపోతే శిల్పారామం అంటే 3 లక్షలకు గజం ఉంటుంది అక్కడ భూమి. ఎంత ఉంటుంది? 3 లక్షల రూపాయలకు 1 గజం ఉంటుంది భూమి.
అసొంటి జాగాలో 3,000 ఎకరాలు మీకు భూమి ఇచ్చి అక్కడ 150 స్టాల్స్ ఇవాళ స్టార్ట్ చేసి ఇంకా మన వాళ్ళు ఎవరైనా స్టాల్స్ ఇంకా పెట్టుకుంటారంటే కూడా అలా అనిపిస్తాం. అంటే వాల్యూ ఎడిషన్ కొరకు ఇక్కడ మెంట్రస్ పైలో ఒక లడ్డా అమ్మినాం అనుకోండి, ఇక్కడ 50 రూపాయలు వచ్చింది అనుకోండి, మీరు ఆడ హైదరాబాద్ అమ్మితే 100 రూపాయలు వస్తుంది. అదే మీరు ఏరోప్లేన్లో అడిగి అమ్మింది అనుకోండి 500 రూపాయలు వస్తుంది. అంటే దీన్ని వాల్యూ ఎడిషన్ అంటారు. అంటే మీకు మీ మార్కెట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోజ్ చేయాలని చెప్పి మీకు తెలిసి ఇలా మొన్న మనకు కలెక్టర్ గ్రౌండ్లో కూడా సర్వస్ కూడా పెట్టిండు. మొన్న మహిళలకు ఆయన చేసినటువంటి వస్తువులన్నింటి కూడా ఎక్స్పోజ్ చేయడానికి మార్కెటింగ్ కొరకు పెట్టారు. అంటే ఇవాళ ఏం చెప్తున్నారంటే ఇవాళ ఏదైనా మహిళలకే పెద్దపీట. ఇవాళ గతంలో 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ఇవాళ మెంటర్స్పల్లో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వచ్చినాయి. ఇంకెవరైనా ఎక్కడైనా మిగిలినా కూడా అందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తాం, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ. ఇలా సన్న బియ్యం ఇస్తున్నాం. 52 రూపాయలు పెట్టి కొని కిలో, మనిషికి 6 కిలోలు చొప్పున, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 6 కిలోల చొప్పున ఇస్తున్నాం. ఇలా 3 పూటలు సన్న బియ్యం తింటా ఉన్నారు, అందరు ఆనందంగా ఉన్నారు. ఇక మరి మీరు అందరు కూడా ఇలా పేదరింటి కళ ఉండే ఒక సన్న బియ్యం తినాలంటే. అదేవిధంగా ఇందిరమ్మ ఇంట్లో ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఎవరి పేరు మీద ఇస్తున్నాము? భార్య పేరు మీద ఇస్తున్నాం. ఇవాళ ఇంతకుముందు ఇంటి యజమాని అంటే ఎవరు ఉంటుండే? ఇంటి యజమాని అంటే భర్త పేరు చెప్తారు. ఇవాళ ఇంటి యజమాని భర్త కాదు, భార్యనే. అంటే రేషన్ కార్డు ప్రకారం ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఎవరి పేరు మీద ఇస్తున్నాము? భార్య పేరు మీదనే ఇస్తున్నాం. ఇవాళ మనకు 30 ఇండ్లు ఇచ్చినాం మెంట్రస్పల్లికి. సరే, మనకు 3,500 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. మనది కొంచెం పెద్ద కాన్స్టిట్యున్సీ, తాండాలు అవి ఇవంటే మన 170 ఊళ్ళు ఉన్నాయి. గ్రామ పంచాయతీలే, ఊళ్ళు కాదు, గ్రామ పంచాయతీలే. సో కాబట్టి ఊరికి అందరికీ కూడా మనం పంచాలి. కాబట్టి మనం మెంట్రస్పల్లికి 30 వచ్చినాయి. సో 30లో 26 కంప్లీట్ అవుతా ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. ఇంకా రాని వాళ్ళకు కూడా ఇంకా మళ్ళీ కూడా ఇప్పుడు ఇస్తాం, 2వ విడతలో ఇండ్లు ఇస్తాం. ఇంకా రాబోయే 3 సంవత్సరాలలో మెంట్రస్పల్లిలో ఎవ్వరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. మీరు ఎవ్వరు ఇల్లు రాని ఏ నిరాశ చెందకండి. మీరు ఒకటి ఏంటంటే కట్టుకోని ఇంతకుముందు ఇలాగ పేపర్ మీద నేను కట్టుకుంటాను రాసిస్తే రావు. మీరు ఇల్లు కట్టుకుంటేనే పైసలు వస్తాయి. దానికి కూడా మరి ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే మనం ఒక మేస్త్రిని మాట్లాడుకోవాలా, సామాను సిమెంటో స్టీలో ఏదో కొనుక్కోవాలా, అవన్నీ చేయాలి. కాబట్టి దానికి 1,00,000 అవుతాయి మనం మొదలు పెట్టాలంటేనే. మేస్త్రి కొట్టి కదా కట్టుకోవడానికి. ఆ 1,00,000 కూడా ఉండవు అన్న దాని మీద ఇవాళ బ్యాంక్ లింకేజ్ పెట్టి మహిళా సంఘాలలో వాళ్ళని చేర్పించి మహిళా సంఘాల నుండి 1,00,000 నుండి 2,00,000 వరకు రుణాలు కూడా ఇప్పించడం. ఇవాళ మన ఊళ్ళోనే దగ్గర ఎంతమంది 18 మంది మహిళలకు మనం రుణాలు ఇప్పించి వాళ్ళ ద్వారా ఆ రుణాల ద్వారా ఇల్లు స్టార్ట్ ఇప్పించడం. ఇంకా భవిష్యత్తులో ఎవరు కట్టుకుంటారంటే వాళ్ళకి ఇస్తాం. వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉండాలి అంతే. ఇల్లు లేని వారు ఉండి జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాం. ఈ 2వ ఫేజ్లో ఇల్లు లేని వాళ్ళకు జాగా కూడా లేదనుకోండి, అప్పుడు మేము జాగా కూడా ఎక్కడైనా మెంట్రస్పల్లి చుట్టుపక్కల ఏదైనా ఒక 5 ఎకరాలు చూసి అక్కడ కొని మనిషికి 75 గజాల కాడికి ఇచ్చి అక్కడ కూడా ఇల్లు కట్టిస్తాం. ఇదే ప్రభుత్వం యొక్క కళ. ఇది గతంలో మీరు చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఎన్ని కథలు పడ్డారో, ఎన్ని మాటలు చెప్పారో మీకు అందరు కూడా తెలిసి మళ్ళీ నేను అన్నీ గుర్తు చేయదలుచుకోలే. కానీ వాళ్ళ ఇందిరమ్మ ఇండ్లు అన్నది ఒక నిజం, ఒక కళ, ఒక పేదవాడి కళ. అది కూడా మీరు 400 ఫీట్ల నుండి 600 ఫీట్ల వరకు కట్టుకోవచ్చు. కొంచెం డబ్బులు మీరు 1,00,000 2,00,000 అడిషనల్ చేసుకుంటే మీకు 2 బెడ్రూమ్లు అవుతాయి. పిల్లలు హాయిగా సపరేట్ రూమ్లో పడుకోవచ్చు, మీరు సపరేట్ రూమ్లో పడుకోవచ్చు, 2 బాత్రూమ్లు వస్తాయి. ఇంకా టెర్రస్ ఉంటుంది, టెర్రస్ మీద కూడా తర్వాత